ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ముందుగా జూలై నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్: శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ద సేవాస్ లైక్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ జూలై 2024 will be available for booking with effect 22/4/2024 10 AM. అంటే నేరుగా తిరుమలకొచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 22వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ 4 రకాల సేవలు స్వామివారి మూలమూర్తికి నిర్వహించరండి, ఉత్సవ మూర్తులకే నిర్వహిస్తారు. ఈ 4 సేవా టికెట్స్ కలిగినటువంటి భక్తులకి దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. దర్శనం మొదటి గడప దర్శనం ఉండదండి, జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం సేవ, ఊంజల్ సేవ, ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారండి. ఈ సేవల్లో కళ్యాణోత్సవం సేవ టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ సేవలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మిగిలిన సేవలు అంటే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 3 రకాల సేవలు ఒక్కొక్క పర్సన్ కి సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 1000 రూపాయలు పే చేసి 2 పర్సన్స్ కి కలిపి ఒకేసారైనా బుక్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని బుక్ చేసుకునేటప్పుడు భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఈ 4 సేవల్లో ఏ సేవలనైనా కూడా వన్స్ మీ ఆధార్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్ తో బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు ఈ 4 సేవల్లో ఏ సేవని బుక్ చేసుకోవాలి అన్నా ఖచ్చితంగా 180 డేస్ అంటే 6 నెలల గ్యాప్ అనేది ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 4 సేవల్లో ఏదో ఒక సేవని జనవరి 10వ తేదీకి బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ మీ ఆధార్ నెంబర్ అండ్ మీ ఫోన్ నెంబర్ తో మీరు ఈ 4 ఆర్జిత సేవలో ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్న జూలై 10వ తేదీ తరువాత మాత్రమే, అంటే 180 డేస్ అంటే జూలై 10వ తేదీకి 180 డేస్ అవుతుంది అనుకోండి, ఆ తరువాత మాత్రమే మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఆధార్ నెంబర్ తో ఈ టికెట్స్ అనేవి బుక్ అవుతాయండి. 180 డేస్ లోపు మీ మొబైల్ నెంబర్ తో కానీ మీ ఆధార్ నెంబర్ తో కానీ ఈ 4 రకాల ఆర్జిత సేవలు ఎట్టి పరిస్థితుల్లోనూ బుక్ కావు. భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలలో నేరుగా తిరుమలకొచ్చి ఈ సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు, ఆ భక్తులందరూ రేపు ఉదయం 10 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయిన ttdevastanams.ap.gov.in అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని అందరికంటే ముందుగా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్, ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ జూలై 2024 will be available for booking with effect 22/4/2024 3 PM. అంటే ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 22వ తారీఖు అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉండదండి. మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి టీవీలో SVBC భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది.
ఆ సేవా టికెట్ బుకింగ్ హిస్టరీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి మీ ఫొటోస్ ని అప్లోడ్ చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే ఆన్లైన్ వర్చువల్ సేవ 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. రెండవసారి మీ ఫొటోస్ ని అప్లోడ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి. ఒక మొబైల్ నెంబర్ తో ఒక్కసారికి 2 మెంబర్స్ కి మాత్రమే ఈ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ బుక్ అవుతాయి. మీరు ఇంకో 2 మెంబర్స్ కి బుక్ చేసుకోవాలనుకోండి, సేమ్ మొబైల్ నెంబర్ తో సేమ్ బుకింగ్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు, బుక్ అవుతాయండి. ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ అంటే ఈ 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు తిరుమలకి వచ్చాక ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలంటే మీరు ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని 300 రూపీస్ దర్శనం క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనం అలో చేయడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించి ఈ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు మధ్యాహ్నం 3 గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఇవి జూలై నెలకి సంబంధించి రేపు టీటీడీ వారు రిలీజ్ చేసే టికెట్స్. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, రేపు ఉదయం 10 గంటలకి డైరెక్ట్ ఆర్జిత సేవ అంటే మీరు తిరుమలకు వచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవల్ని రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకి వర్చువల్ సేవలు అంటే మీరు టీవీలో ఇంటి వద్ద నుంచి ఆ సేవను చూసి ఆ సేవ ద్వారా దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని తిరుమలకు వచ్చి దర్శనం చేసుకునే సేవలు అంటే వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని రేపు మధ్యాహ్నం 3 గంటలకి జూలై నెలకి రిలీజ్ చేస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.